పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి. నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. లలిత అడ్వాన్స్ ప్లాన్. ఈ ప్రభుత్వం ప్రజలెన్నుకున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ప్రజల ఆలోచనలకు అనుకూలంగా ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పరిపాలన నిర్ణయాలు చేయడానికి ఎన్నుకున్న ప్రభుత్వం. తప్పకుండా మిత్రులు చాలామంది ఇక్కడ గద్దరన్న గారి పేరు మీద జిల్లా ఉండాలి, ట్యాంక్ బండ్ మీద గద్దరన్న గారి విగ్రహం ఉండాలి అని ఏదైతే విజ్ఞప్తి చేసినరో వీటన్నిటినీ తప్పకుండా మంత్రివర్గంలో సహచార మంత్రులతో మాట్లాడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి మిత్రులకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గద్దరన్న నాకు చాలా విషయాలు చెప్పిండు. అందులో 2 విషయాలు ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నా, మీతో పంచుకోదలుచుకున్నా. మొదటిది, లిక్కర్ పార్టీ ఒకటై ఉన్నాయి. రాబోయే ఎన్నికలలో నువ్వు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి అని చెప్పిండు. ఇవాళ లిక్కర్ పార్టీ ఒకటైన విషయాన్ని మన కళ్ళ ముందు కనిపించి కాంగ్రెస్ను రాకుండా అడ్డుకోవాలని చూసిన మీరందరూ కూడా అడ్డుగోడలను తొలగించి లిక్కర్ పార్టీని మొన్నటి ఎన్నికల్లో లిక్కర్ పార్టీని ఓడించినరు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నిక్కర్ పార్టీని కూడా ఓడించడానికి మాకు అందరికీ అండగా ఉండాలి అని కోరుకుంటున్నా. ఇంకొక మాట కూడా కీలకమైన మాట చెప్పిండు. ఇంటికి వచ్చిన నా మనవన్ని ఆశీర్వదించడానికి ఆ సందర్భంగా ఇంకొక మాట చెప్పిండు గద్దరన్న. రేవంత్, జీవితాంతం గుర్తుపెట్టుకో, పొలిటీషియన్తో కొట్లాడడం సులువు, క్రిమినల్తో కొట్లాడడం అంతకంటే సులువు. కానీ క్రిమినల్ పొలిటీషియన్తో కొట్లాడడం అంత సులువు కాదు. నీ ఎదురుగున్నోడు క్రిమినల్ పొలిటీషియన్ అనుకుంటున్నావు, కాదు క్రిమినల్ అని చెప్పి కేసీఆర్ గురించి నాకు చెప్పడం జరిగింది. అందుకే ఆ క్రిమినల్ పొలిటీషియన్తోని మేము కాదు మీరందరూ కలిసి వచ్చి తోడుగా ఉండి గద్దెని దించి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. ఇవాళ ఏ పని చెయ్యాలన్నా దాన్ని అడ్డుకోవాలన్న ఆలోచన తప్ప ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు మేలు జరిగే సలహాలు సూచనలు ఇవ్వడం మానేసి శాపనార్థాలు పెట్టుకుంటూ తిరుగుతున్నారు. ఇట్లాంటి శాపనార్థాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు భయపడదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు స్వతంత్రం అవసరమైనప్పుడే ప్రజలకు స్వతంత్రం ఇవ్వాలన్న ఆలోచనతోనే ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది. ప్రజలు తెలంగాణ కోరుకుంటున్నారు అంటే అన్ని త్యాగాలకు వెరవకుండా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ప్రజలు ప్రజాస్వామిక పరిపాలన కోరుకుంటే ఎట్లాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొని 5 కాదు 10 సంవత్సరాలు సుస్థిరమైన పరిపాలన అందించే బాధ్యత నాది, మా మిత్రుంది. అవి సెక్రటేరియట్లు ఉన్నాయి. ఈ ముఖ్యమంత్రి గారికి మరి ఏమైనా వెనకడ అలవాట్లు ఏమైనా ఉన్నాయో నాకైతే తెలియదు. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు బ్రహ్మాండమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసి నెంబర్ 1గా ఐటీ ఎక్స్పోర్ట్స్లో నెంబర్ 1గా హైదరాబాద్ను భారతదేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన నగరంగా మీ చేతుల్లో అప్పజెప్పి మేము జరిగినాం. పక్కకుండి చూస్తూ ఉన్నాం, అన్ని గమనిస్తూ ఉన్నాం. మీరేం మాటలు మాట్లాడుతున్నారో కూడా చూస్తున్నాం. ఇవాళ తప్పుకునే తందుకు ఇచ్చిన హామీలు నెరవేర్చే సమర్థత లేక ఇవాళ మీరు ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకుంటే కూడా మౌనంగా చూస్తూ ఉన్నాం. మీరు మాట్లాడుతున్నారు, గమనిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారికి దాదాపుగా 70 ఏళ్ళు తెలంగాణ తెచ్చిన నాయకుడు, 14 ఏళ్లు తెలంగాణ కోసం పోరాటం చేసిన నాయకుడు, ఆఖరికి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు. అట్లాంటి నాయకుడిని కూడా పట్టుకొని ఇలా నోటికొచ్చిన బూతులు ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా మీరు పాత వైఖరి మార్చుకోకుండా మాట్లాడుతుంటే కూడా ఈరోజు కూడా మేము గౌరవంగానే మీ గురించి మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఇదే వైఖరి కొనసాగితే రేవంత్ రెడ్డి గారు, మాకు కూడా భాష వస్తుంది, మాకు కూడా నోరుంది, మాకు కూడా ఎట్లా ప్రయోగించాలనో ఎట్లా విమర్శలు చేయాలనో నీ భాషలో నీకు ఎట్లా సమాధానం చెప్పాలనో మాకు కూడా తెలుసు. ఓపికకు కూడా ఒక హద్దు ఉంటుంది. నువ్వు ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు తిడుతూ మాట్లాడితే మౌనంగా చూస్తూ ఉన్నాం. 100 రోజుల వరకు కూడా భరిస్తాం, ప్రజల కోసం భరిస్తాం.
కానీ మార్చి 17 తర్వాత మాత్రం తప్పకుండా నీ మాటకు అగర్ ఆప్ ఈంట్ సే మారేంగే तो हम पत्थर से जवाब देंगे ఇటుకతో కొడితే రాయితో కొట్టినట్టు సమాధానం ఇచ్చే సత్తా మాకుంది మార్చి 17 దాకా ఓపికగా ఉంటామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా 100 రోజుల్లో మీరు ఇస్తానన్న హామీలు నిలబెట్టుకోండి ఆ తర్వాత మీరు ఇచ్చిన 420 హామీలు అవి కూడా నిలబెట్టేదాకా ప్రజల తరపున మేము కొట్లాడతాం కృష్ణారావు గారు చెప్తా ఉన్నారు మీరు దిగిపోయిన తర్వాత మన ప్రభుత్వం పోయిన తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళకి ఫోన్ చేస్తే బడ్జెట్ లేదంటున్నారన్న అన్నాడు అదేవిధంగా హెచ్ఎండబ్ల్యూఎస్కి ఫోన్ చేస్తే బడ్జెట్ లేదు పైసలు లేవు అని తప్పించుకునే దూరంలో మాట్లాడుతున్నారు అని చెప్తా ఉన్నారు నేను ఒకటే మాట ఆలోచించమని కోరుతా ఉన్నా గత 10 ఏళ్లుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాడు ఈయన రేవంత్ రెడ్డి రేపు కేంద్రంలో పార్లమెంట్లో అక్కడ కాంగ్రెస్ వస్తేనే మీకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తా అని మాట్లాడుతున్నాడు నేను అడుగుతా ఉన్నా ఆలోచించమని 10 ఏళ్లలో మోడీ గారు ఏమైనా మనకు సహకరించిండా మోడీ కనీసం మనకు ఒక రూపాయి ఇచ్చిండా అయినా మనం పని చేయలేదా ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోలేదా ఇచ్చిన హామీలే కాదు ఈయని హామీలు కూడా నిలబెట్టలేదా కేసీఆర్ గారు మరి ఇలా ఈయన మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టడానికి నెరవేర్చడానికి మాకు కేంద్రంలో కూడా ఓటేయాలని మాట్లాడుతూ ఉన్నాడంటే ఇది రాజకీయ దివాలా కోరతనం కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా 20,000 లీటర్ల వరకు హైదరాబాద్ లో మంచినీళ్లు ఉచితంగా ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారిది ఇవాళ కృష్ణారావు గారు చెప్తున్నారు అట్లాంటి 20,000 లీటర్ల నీళ్ల పథకాన్ని కూడా నీరు గారుస్తూ మళ్ళీ ఇవాళ మంచినీళ్ళకు కూడా ఛార్జీలు వసూలు చేస్తున్నారు ట్యాంకర్లు ఆల్రెడీ వస్తున్నాయి గల్లీలల్లా అని చెప్పి కృష్ణారావు గారు చెప్తా ఉన్నారు అంటే పని చేసేటోళ్లకు పరిపాలించేటోళ్లకు సత్తా ఉంటే కరెంటు కోతలు ఉండయి మంచినీళ్ళ బాధలు ఉండయి హైదరాబాద్ కోసం బ్రహ్మాండంగా గత 10 ఏళ్లుగా పనిచేసి మనం ఒక బంగారు పల్లెంలో హైదరాబాద్ను వాళ్ళకి అప్పచెప్పి పోయినాం మరి వాళ్ళు నిలుపుకుంటారా దాన్ని చెడగొడతారా మనం జాగ్రత్తగా చూడవలసిన అవసరం ఉన్నది రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఢిల్లీలో పార్లమెంట్లో లోక్సభలో తెలంగాణ గురించి మాట్లాడేటోళ్ళు ఉంటేనే రేపు అక్కడ మనల్ని ఎవరైనా పట్టించుకుంటారు తెలంగాణ గురించి మాట్లాడాలి అంటే కాంగ్రెస్ కు బీజేపీ నోరు పెగలదు ఎందుకంటే వాళ్ళ బాసులు ఢిల్లీలో గుజరాత్లో ఉంటారు వాళ్ళు ఉస్కో అంటే ఉస్కో డిస్కో అంటే డిస్కో అంతకంటే ఎక్కువ వాళ్ళతోనేం కాదు అందుకే డూడు బసవన్న లాంటి ఎంపీలు కాదు మన కోసం తెగించి కొట్లాడే ఎంపీలు ఉండాలి మన గొంతు వినిపించే ఎంపీలు ఉండాలి మన గులాబీ జెండా కప్పుకొని బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం గొంతు విప్పి అక్కడ అవసరమైతే గల్లాబట్టి అడిగే ఎంపీలు ఉండాలి తప్ప మనం మళ్ళొక్కసారి కేవలం తల ఊపే ఎంపీలను గెలిపిస్తే లాభం లేదు నేను మీ అందరినీ ప్రార్థిస్తా ఉన్నా మీరు చాలా తెలివిగా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో 7 శాసనసభ నియోజకవర్గాలుంటే 7 ఈ గులాబీ జెండాను ఎగిరేసింది మీరు మీ ఆశీర్వాదంతోనే ఇవాళ ఈ వేదిక మీద మేమున్నాం రేపు పార్లమెంట్లో కూడా తప్పకుండా తెలంగాణ వాణి వినిపించాలంటే తెలంగాణ గలం ఉండాలంటే తెలంగాణ దళం ఉండాలంటే అది కేవలం కేసీఆర్ గారి బృందంతో ఈ గులాబీ జెండాతో అయితే తప్ప వేరే వాళ్ళతో కాదు అందుకే మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నా